శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అతిసార గ్రహణి రోగాలు. సుశ్రుత, నిజానికి అతిసార గ్రహణి రోగాలు రెండు నీల విరేచనాలకి పెట్టబడ్డ పేర్లే. ఇవి 6 రకాలు. త్రిదోషాలు ఒక్కటిగాను, అంటే విడివిడిగా కలివిడిగా 4 రకాలు అవుతాయి. భయం, దుఃఖం ఉత్పత్తి చేసే రకాలు 2. నీటిని కానీ ఇతర పానీయాలను కానీ అతిగా తాగేయడం ఈ జబ్బులకి సాధారణ కారణం. వాతం, విచక్షణ రహితంగా తినే తిండి వల్ల, కొవ్వు వల్ల, వేపుడు వల్ల, పులుపు ఘాటు వల్ల, కొన్ని మొక్కల రెమ్మలు గింజల వల్ల, సారా వల్ల, పగటి నిద్ర వల్ల, మలమూత్రాలను బలవంతంగా ఆపడం వల్ల ప్రకోపించి వీటిని తెస్తుంది. వాయు ప్రకోపం వల్ల రక్తం శరీరంలోని కింది భాగాలకు అతిగా ప్రసరణం గావించి జఠరాగ్ని ఆర్పేస్తుంది. తర్వాత జీర్ణ వ్యవస్థ అంతర్భాగంలో ప్రవేశించి ఆహారాన్ని, మలాన్ని కూడా పలచగా ద్రవంలా చేసి పారేస్తుంది. ఛాతీ నొప్పి, మలద్వారంలో బాధ, శరీరం లోపల నుండి కముకు దెబ్బలు తిన్నట్టు నొప్పులు ఒకేసారి శరీరంపై దాడి చేస్తే ఈ రోగం వచ్చేసిందని పోల్చవచ్చు. కడుపును నొక్కితే కొన్ని చోట్ల గట్టిగాను, కొన్ని చోట్ల లోతుగా మెత్తగాను తగులుట అజీర్ణం ఈ రోగ లక్షణాలు. జ్వరం ఉండదు. మలం చాలా తక్కువగా పడుతుంది. అది కూడా ఎన్నో అవరోధాలు దాటుకుని వస్తున్నట్లు కష్టంగా పడుతుంది. ధ్వని ఉండదు. వాత ప్రకోప లక్షణాలివి. ఇంకా మలం గట్టిగా జిగటగా బుడగలతో ఉండుట, మలద్వారానికి కొంచెం పైన ఉండే మాంసం ప్రదేశంలో మంట, కోసినట్లుండే నీళ్లు తగులితే మంట, ద్వారం మూసుకుపోయినట్లయి అతి కష్టం మీద తెరుచుకోవడం, ఒళ్ళు తరచు గగుర్పాటుకు లోనొగట కూడా వాతదోష ప్రకోపజన్య అతిసార గ్రహణి లక్షణాలు. పిత్తజమైన అతిసారంలో మలం పల్చగా, నల్లగా, చింతపండు రంగులో లేదా పచ్చగడ్డి రంగులో రక్తమిళితమై ఉంటుంది. కంపు ఎక్కువగా ఉంటుంది. రోగి అతిదాహంతో, మందాగ్ని పీడతో, తల తిరుగుడు, మూర్ఛలతో బాధపడతాడు. కడుపు నుండి మలం ద్వారా దాకా మండుతున్నట్లుంటుంది. కఫదోషం వల్ల వచ్చే అతిసారంలో మలద్వారం వద్ద నొప్పి, మంట పెద్దగానే ఉంటాయి. మలం దళసరిగా, అంటే చిక్కగా, తక్కువగా, ఆగకుండా కొంచెంగానే పడి ఆగిపోతుంది. 3 రోజులు కలిసి ఉండే అతిసారంలో పై లక్షణాలన్నీ దశల వారీగా బయటపడతాయి. గగుర్పాటు, భరింపలేనంత నొప్పి, మూత్రాశయం, కడుపు, గుహ్యం బరువెక్కిపోతుండడం, తెలివి తప్పదు కానీ చేసిన పని చేయలేదనుకునేటంత మరపు కమ్ముకొనడం కూడా జరుగుతుంది. భయం వల్ల ఈ రోగం వస్తే రోగి పడుకుని ఉండగానే విరేచనమైపోతుంది. వాయువు ద్రవంగా మారి ప్రవాహంగా బయటకొస్తుంది. దుఃఖం వల్ల వచ్చే ఈ రోగంలో వాతపిత్త ప్రకోపాలు కలిసిన లక్షణాలు కనిపిస్తాయి. స్థూలంగా అతిసారం 2 విధాలు. అవి సామ, నిరామ. మొదటి రకంలో కంపు దారుణంగా ఉంటుంది. మలం ద్వారం వాచిపోయి విసర్జకాన్ని అడ్డుతుంది. చొంగ కారుతూ ఉంటుంది. నిరామ రకంలో దీనికి వ్యతిరేక లక్షణాలుంటాయి. అతిసారను సకాలంలో నిరోధించకుంటే అది ప్రమాదించి ముదిరి గ్రహణి అవుతుంది. వాతజ గ్రహణి వచ్చిన వారికి గుండెదడ, ప్లీహవాపు, మొలలు, కామెర్లు, మతిపోవుట, శబ్దంతో నిర్గమించే ఆవిర్ల జిగట, గట్టి పొడి మలం, వెక్కిళ్ళు, ఊపిరందకు పోవడం, తరచూ విరేచనమగట అనే లక్షణాలు కనిపిస్తాయి. పిత్తజ గ్రహణిలో విరేచనం పసుపచ్చగా లేదా నీలం కలిసిన పసుపు రంగులో పలచగా ఉంటుంది. ఆమ్లపు పొక్కులు, గుండె, గొంతుల్లో మంటలు, అన్నద్వేషం, బాగా దప్పిక ఉంటాయి. కఫం ప్రకోపించడం వల్ల వచ్చే గ్రహణిలో అరుగుదల సమస్య, మలం పోయినప్పుడు నొప్పి, వాంతులు, అన్నం కానీ మరి ఆహారం కానీ సహించకపోవడం, నోటి మంట, మాటిమాటికి ఉమ్ము ఊరడం, దగ్గు, చిరాకు, పడిసం, గుండె బరువు, కడుపుబ్బ, తీపి త్రేన్పు, బద్ధకం, రోమాంచం అనే లక్షణాలుంటాయి. ఇంకా సన్నిపాత గ్రహణిలో మలం చిక్కగా, ముక్కలుగా పడట, మనిషి దుఃఖగా ఉన్న బలహీనంగానే కనబడట కూడా జరుగుతాయి. గ్రహణిని కుదుర్చడం అసాధ్యం. తచ్చాంతిని చెయ్యవచ్చు. ఓం శాంతి శాంతి శాంతి.